పేరిట మీ అందరికీ షలోం. ఈ ఉదయకాలాన మీ హృదయం భయముతో వణికిపోతుందా? లేదా మౌనముగా కన్నీళ్లు కారుస్తున్నారా? మనుషులు మిమ్మల్ని నిర్లక్ష్యము చేసి అనర్హులని తోసివేశారని తీవ్రమైన బాధలో ఉన్నారా? అయితే ఆగండి. ఈ క్షణమే పరలోకము నుండి ఒక గొప్ప రాజు ఆహ్వానము మీ ఇంటి తలుపు తడుతుంది. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుని సమాధానము, ఆయన అమితమైన కృప మీ జీవితాల్లో సమృద్ధిగా కలుగునుగాక. ఈ నూతన ఉదయాన్న సృష్టికర్త అయిన సర్వేశ్వరుని పవిత్ర సన్నిధిలోకి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రాత్రి చీకటి తొలగిపోయి నూతన కాంతిరేఖలు భూమిని తాకినట్టే ఈ ఉదయం మీ జీవితంలో ఒక నూతన నిరీక్షణ, ఒక దివ్యమైన నిరీక్షణ కాంతి ప్రసరించబోతుంది. ఈ శ్రావణ సందేశాన్ని వింటున్న మీ ప్రతి ఒక్కరి మనసులో భయాలు, చింతలు తొలగిపోయి పరిశుద్ధాత్మదేవుడు తన శాంతిని మీ హృదయాలలో నింపబోతున్నాడు. ఈరోజు కేవలము మరొక సాధారణ రోజు కాదు. సృష్టికర్త అయిన దేవుడు విశ్వాసముతో తన వైపు చూస్తున్న మీతో ప్రత్యక్షంగా మాట్లాడబోతున్న ఒక పవిత్రమైన సమయమిది. ఈ ప్రశాంతమైన ఉదయకాలంలో మీ రెండు చేతులను వీలైతే ఆకాశము వైపు చాపి లేదా మీ హృదయంపై వేసుకొని దేవుని సన్నిధిని అనుభవిస్తూ నాతో పాటు నా వెనక పరిపూర్ణ నమ్మకముతో ఈ విశ్వాస ప్రకటనలను పలకండి. ఈరోజు దేవుడు నా పక్షమున యుద్ధము చేయుచున్నాడు. నా ప్రతి ఆందోళన ఆయన నామములో తొలగిపోవచ్చున్నది. దేవుడు నన్ను రారాజు విందుకు పిలిచిన మహిమాన్విత వారసుడిని. నేను అనాథను కాను, దేవుని విశేష ప్రేమకు పాత్రుడను. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము నా హృదయమును, నా కుటుంబమును, నా భవిష్యత్తును సమృద్ధి ఆశీర్వాదాలతో నింపుచున్నది. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు దైవిక వర్తమానము మీ ఆత్మను బలపరిచి మీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తుందని మీరు నమ్మితే వెంటనే వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ప్రియులారా, మనము మన మనసులను దేవుని వైపు తిప్పి ఒక చిన్న ఉదయకాల ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఈ నూతన ఉదయకాలములో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. వారి హృదయాలలో ఉన్న ప్రతి భయాన్ని, ఆందోళనను యేసు శక్తివంతమైన నామములో తీసివేసి దైవిక సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం. నిరాశలో ఉన్న ఆత్మలకు నిరీక్షణను దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు తన పరిచర్య కాలములో పరిశుద్ధ గ్రంథమైన మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అత్యంత లోతైన ఆధ్యాత్మిక, చారిత్రక, నైతిక సత్యాలను వెల్లడించారు. ఈ అధ్యాయంలో 4 ప్రధాన ఘట్టాలు మనకు కనిపిస్తాయి. రాచరిక వివాహ విందు ఉపమానము, కైసరుకు పన్ను చెల్లించే ఆధ్యాత్మిక విచారణ, పునరుత్థానమును గురించిన నిత్య సత్యము మరియు సర్వోన్నతమైన గొప్ప ఆజ్ఞ. ఈ సత్యాలను మనము లోతుగా అర్థము చేసుకోవాలనంటే నాటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిశీలించవలసి ఉంది. నాటి యుగములో ఒక రాజు తన కుమారుని వివాహ విందు సిద్ధపరిచినప్పుడు ఆ ఆహ్వానము అత్యంత గౌరవప్రదమైనది. మొదటి ఆహ్వానము ద్వారా విందు సమయాన్ని తెలియజేసి సిద్ధాంత సమయము ఆసన్నమైనప్పుడు రెండవసారి సేవకులను పంపడము ఆనాటి రాచరిక ఆచారము. అయితే ఆహ్వానము అందుకున్న ప్రముఖులు తమ వస్తు రూప ఆస్తులను, వ్యాపారాలను, ప్రాపంచిక చింతలను దేవుని ఆహ్వానము కంటే మిన్నగా ఎంచి ఆ విందును తృణీకరించారు. వారు రాజు దయను, రాజు సిద్ధము చేసిన
శ్రేష్టమైన భోజనాన్ని తృణీకరించి తమ సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రాజు వీధులలో ఉన్న దీనులను, అంధులను, మంచివారినైనా, చెడ్డవారినైనా సమాజము త్యజించిన ప్రతి ఒక్కరిని తన విందుకు పిలిచాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనకందించిన ఉచిత కృపా సంకేతము. అంతేకాకుండా మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనములో యేసు చెప్పిన మహత్తర మాట, కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించండి. ఆనాటి రోమన్ సామ్రాజ్య పాలనలో దేవుని ప్రజలు పన్ను చెల్లింపుల విషయమై తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు పరిసయ్యులు ఆయనను చిక్కుల్లో పడవేయాలని కుట్ర పన్నారు. కాని యేసు నాణెముపై ఉన్న ముద్రను చూపిస్తూ ప్రాపంచిక బాధ్యతలను నెరవేరుస్తూనే దేవుని స్వరూపంలో నిర్మించబడిన మన హృదయాలను, ఆత్మలను దేవుని సన్నిధికి సమర్పించాలని స్పష్టము చేశారు. నాణెముపై కైసరు ముద్ర ఉన్నట్లు మీ హృదయంపై దేవుని దివ్య ముద్ర ఉన్నది. అదే విధముగా సద్దూకైలు పునరుత్థానము లేదని తర్కించినప్పుడు దేవుడు సజీవుల దేవుడని, అబ్రహాము, ఇసాకు, యాకోబుల సజీవ దేవుడని యేసు నొక్కి చెప్పారు. చివరిగా ధర్మశాస్త్రమంతటికీ మూలస్తంభమైన ఆజ్ఞను వివరిస్తూ నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని తెలియజేశాడు. ఈరోజు ప్రియులారా, దేవుడు ఈ వాగ్దానము ద్వారా మీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. లోకము మిమ్మల్ని తృణీకరించిన, మీ అర్హతలను చూసి సమాజము మిమ్మల్ని పక్కన పెట్టిన, సర్వోన్నతుడైన దేవుడు తన మహిమాన్విత విందుకు, తన కృపా రాజ్యాజ్ఞకు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మీరు ఉచితముగా పొందిన ఈ దైవిక పిలుపు మీ జీవితంలో అద్భుతమైన మార్పును తేబోతుంది. మనుషులు మిమ్మల్ని తిరస్కరించిన చోటే దేవుడు మిమ్మల్ని హెచ్చించి తన మహిమాన్విత సింహాసనం ఎదుట నిలబెడతాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో ఈ ప్రసంగాన్ని వింటున్నారో నాతో ఉన్న దేవునికి బాగా తెలుసు. మీరెదుర్కొంటున్న ఉద్యోగ సమస్యలు, రోజురోజుకు పెరిగిపోతున్న ఆర్థిక భారాలు, తీర్చలేని అప్పులు మిమ్మల్ని రాత్రి వేళల్లో నిద్రపోనీయకుండా చేస్తున్నాయా? వ్యాపారంలో వచ్చిన ఊహించని నష్టాలు మీ నిరీక్షణను ఆవిరి చేశాయా? కుటుంబంలో నెమ్మది లేక నిరంతరము జరిగే కలహాలు, మనస్పర్ధల వలన మీ మనసు ముక్కలైపోయిందా? దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యులు చేతులెత్తేసిన పరిస్థితిలో భయముతో వణికిపోతూ కన్నీరు కారుస్తున్నారా? లేక విదేశాల్లో నివసిస్తూ సొంత వారికి దూరమై ఉద్యోగ భద్రత లేక వీసా చిక్కుల్లో ఇరుక్కొని ఒంటరితనముతో అడవిలో విలపించే పక్షిలా తపిస్తున్నారా? రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థిస్తున్న విద్యార్థులా మీరు? ఎంతో శ్రమపడి చదివినా సరైన ఉపాధి దొరకక సమాజము నవ్వుల పాలవుతున్నామని వేదన పడుతున్నారా? వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానము లేక, లేదా వివాహ బంధముల ప్రేమ కరువై విడాకుల అంచున నిలిచి తల్లడిల్లుతున్నారా? ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నేరుగా మీ హృదయ తలుపు తడుతూ ఈ మాటలు సెలవిస్తున్నారు. రాచరిక విందు ఉపమానాన్ని ఒక్కసారి మీ జీవితానికి అన్వయించుకోండి. ప్రాపంచిక ఆందోళనలు, ధనచింతలు దేవుని శాంతిని మీ నుంచి దూరము చేయనివ్వకండి. దేవుడు మిమ్మల్ని దైవిక సంబంధమైన రాచరిక విందుకు పిలిచాడు. లోకములో ప్రతి తలుపు మూయబడినట్లు అనిపించినా దేవుడు మీ కొరకు ఒక నూతన మార్గాన్ని తెరవబోతున్నాడు. మీరు చెల్లించవలసిన బాధ్యతలను ధర్మబద్ధముగా చెల్లిస్తూ మీ సంపూర్ణ హృదయాలను దేవునికి అప్పగించండి. కైసరు నాణెముపై రూపు ఉన్నట్లు మీ ఆత్మపై దేవుని పవిత్ర హస్తం యొక్క ముద్ర ఉంది. శత్రు
మీ ఆర్థిక స్థితిని, మీ ఆరోగ్యాన్ని తాకవచ్చేమో, కానీ దేవుడు మీ కొరకు చేసిన దివ్యమైన భవిష్యత్తును ఏ శక్తి నాశనము చేయలేదు. పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించడం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనపై నమ్మకముంచడమే. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన వెనుక ఒక దైవిక ప్రణాళిక దాగి ఉంది. దేవుని ఆలస్యము ఎన్నడూ తిరస్కారము కాదు. అది మీ విశ్వాస పరిపక్వత కొరకు ఆయన చేస్తున్న ఒక దివ్యమైన రూపకల్పన. ఈరోజు మీ కన్నీళ్ళు ప్రార్థనగా మారాలి. మీ భయము విశ్వాసంగా మారాలి. దేవుడు మీ కొరకు సమస్తాన్ని క్రమబద్ధీక క్రమబద్ధీకరించబోతున్నాడు. మీరు వదిలేసిన దేవుడు మిమ్మల్ని వదలకుండా పట్టుకున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థము చేసుకోవడానికి ఒక నమ్మకమైన ఉదాహరణను చూద్దాం. ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. అతడెంత కష్టపడి పనిచేసినా అతనికి వ్యాపారంలో వరుస నష్టాలు మాత్రమే మిగిలాయి. సమాజంలో మనుషులు అతన్ని చులకనగా చూసేవారు. బంధువులు కూడా అతన్ని అనర్హుడని, ఎందుకు పనికిరానివాడని, ఎందుకు పనికిరానివాడని తోసివేశారు. అప్పుల భారము పెరిగిపోయి కుటుంబ పోషణ కూడా భారముగా మారి జీవితాన్ని ముగించాలనే తీవ్రమైన నిరాశ, నిస్పృహల మధ్య అతడు నలిగిపోతున్నాడు. అలాంటి ఒక ఉదయకాలాన అతడు పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాడు. రాజు వీధుల్లో ఉన్న అనర్హులను, తోసివేయబడిన వారిని తన విందుకు ఆహ్వానించాడనే వచనము అతని హృదయాన్ని తాకింది. లోకము నన్ను తోసివేసింది, కాని నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నా అర్హతను బట్టి కాక ఆయన కృపను బట్టి నన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు అనే దృఢమైన విశ్వాసము అతనిలో పుట్టుకొచ్చింది. అతడు తన భయాన్ని వదిలేసి కన్నీళ్లతో దేవుని పాదాల వద్ద తన హృదయాన్ని కుమ్మరించాడు. తన వ్యాపారాన్ని దేవుని చేతిలో పెట్టి దేవునికివ్వాల్సిన ప్రాధాన్యతను మొదటిగా ఇచ్చాడు. దేవుడు అతని నమ్మకత్వాన్ని చూశాడు. ఎవరైతే అతన్ని అనర్హుడని తోసివేశారో వారి ముందే దేవుడు అతనికి ఒక నూతన మార్గాన్ని తెరిచాడు. ఒక చిన్న అవకాశముతో ప్రారంభించిన అతని వ్యాపారము అతి కొద్ది కాలంలోనే గొప్పగా అభివృద్ధి చెందింది. దేవుడు అతనికి కేవలము ఆర్థిక సమృద్ధిని మాత్రమే కాదు, సమాజంలో గొప్ప ఘనతను, 10 మందికి సహాయం చేసే ఉన్నతమైన హృదయాన్ని ప్రసాదించాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, తోసివేయబడిన రాయిని మూలకు తలరాయిగా చేసే దేవుడు నేను ఆరాధిస్తున్న నా దేవుడు. ఈరోజు మీ జీవితము ఎంత నిరాశజనకంగా ఉన్నప్పటికీ దేవుని ఆహ్వానాన్ని నమ్మి ఆయన వైపు తిరిగితే మీ ఓటమిని గొప్ప విజయముగా మార్చడానికి ఆయన సమర్థుడు. ఈరోజు ఈ కథ వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది నా కథే, నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఆ వ్యక్తి జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతము చేయబోతున్నాడు. చీకటి ఎంత సాంద్రంగా ఉన్నా అరుణోదయ కాంతిని ఆపలేనట్టు మీ శ్రమలు దేవుని ఆశీర్వాదాన్ని ఆపలేవు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు రాచరిక విందు ద్వారా మిమ్మల్ని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. బహుశా ఇప్పటి వరకు మీరు ఆయనను దూరముగా పెట్టి ఉండవచ్చు. నేను అర్హుడను కాను, నా పాపాలు, నా బలహీనతలు దేవునికి నన్ను దూరము చేశాయని అనుకుంటున్నారేమో. కానీ గుర్తుంచుకోండి, ఆ విందులో చేరడానికి మీ అర్హత ముఖ్యము కాదు, మీ హృదయమే, మీ సమర్పణే ముఖ్యము. ఈ రోజే, ఈ క్షణమే మీ హృదయ ద్వారాలను యేసు క్రీస్తు కొరకు తెరవడానికి సిద్ధముగా ఉన్నారా? మీ ప్రాపంచిక ఆందోళనలను, మీ పాపపు భారాలను, మీ నిరాశలను ఆయన పాదాల చెంత మోపడానికి సిద్ధముగా ఉన్నారా? అయితే మీరెక్కడున్నా ఉన్న చోటే మీ హృదయంపై చేయి వేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ చిన్న సమర్పణ ప్రార్థనను నా వెనుక
హృదయపూర్వకంగా చేయండి. ప్రభువైన యేసు, నేను నీ సన్నిధికి వస్తున్నాను. నా పాపములను, నా బలహీనతలను క్షమించండి. ఈరోజు నేను నా సంపూర్ణమైన హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. నన్ను నీ విందులో ఒక పాత్రునిగా, ఒక దైవిక కుటుంబములో ఒక వారసునిగా స్వీకరించండి. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇకపై నా జీవితము నీ మహిమ కొరకే అనెవరైతే విశ్వాసముతో ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నారో, నా ప్రియ సహోదరి, సహోదరుడా, వీలైతే మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన తండ్రి, ఈ ఉదయకాలాన నీ దివ్య సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తున్నాం. ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డలందరిపై నీ ప్రవచనాత్మక ఆశీర్వాదాలు దిగివచ్చునుగాక. తండ్రి, నిరాశలో, వేదనలో, అప్పుల భారముతో నలిగిపోతున్న నీ బిడ్డల ఆర్థిక పరిస్థితులను ఈ క్షణమే యేసు నామములో లయపరచండి. ప్రతి ఆర్థిక అడ్డంకి, అప్పుల బంధకము యేసు రక్తములో తెగిపోవునుగాక. అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి శరీరంలోనికి నీ దైవిక స్వస్థత ప్రవహించునుగాక. ప్రతి బలహీనతలు, మానసిక ఆందోళనలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రయాణాలు చేస్తున్న నీ బిడ్డలకు నీ దూతల కాపల దయచేయండి. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అలమటిస్తున్న యవన బిడ్డలకు తగిన మార్గాలు తెరవండి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు, కుటుంబ పోషణ కొరకు విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరులకు నీ తోడుపాటును, జ్ఞానాన్ని అనుగ్రహించండి. వివాహ బంధములో సమస్యలతో నలిగిపోతున్న కుటుంబాలలో నూతన సమాధానాన్ని, ప్రేమను పునరుద్ధరించండి. గర్భఫలము కొరకు కన్నీటితో ఎదురుచూస్తున్న బిడ్డల గర్భాలను ఆశీర్వదించి వారికి సంతాన ఫలాన్ని ప్రసాదించండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన కృపతో నింపండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికులను, పగలు రాత్రి కష్టపడి పంటలు పండించే రైతులను నీ అభయ హస్తముతో కాపాడండి. విరిగిపోయిన కుటుంబాలు మళ్ళీ ఒకటవనుగాక. విశ్వాసముతో జీవిస్తున్న నాధ్యాత్మిక కుటుంబ సభ్యులందరూ తమ కుటుంబాలను సమృద్ధిగా పోషించుకునేలా వారి చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను దీవించండి. ఈరోజు వారు అడుగుపెట్టబోయే ప్రతి స్థలములో నీ అద్భుత కార్యాలు జరుగునుగాక. ఎదురయ్యే సమస్త అడ్డంకులు, సాతాను తంత్రాలు యేసు శక్తివంతమైన నామములో వ్యర్థమైపోవునుగాక. లోకానికి సమాధానము, శాంతిని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఏ భయము మిమ్మల్ని భయపెట్టలేదు. ఎందుకంటే రాజుల రాజైన దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఈరోజు విజయము మీదే. ఈ సందేశము మీ హృదయాన్ని తాకి మీలో నూతన నిరీక్షణ నింపినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దైవిక ఆధ్యాత్మిక కుటుంబంలో నమ్మకమైన సభ్యులుగా మారండి. క్రింద కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటండి. ఈ ఆశీర్వాదం కేవలం మీతోనే ఆగిపోకూడదు. ఈ వీడియోను కనీసము 3 వ్యక్తులకు షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసి దేవుని వాక్య పరిచర్యలో మీరు పాలి భాగస్థులవ్వండి. ప్రియులారా, మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. రేపటి మన ఉదయకాలపు శ్రేష్టమైన ధ్యానములో మత్తయి సువార్త 23వ అధ్యాయము ద్వారా మతపరమైన వేషధారణను ఖండించి నిజమైన దీనత్వాన్ని దేవుడు ఎలా హెచ్చిస్తాడో లోతుగా నేర్చుకుందాం. అంతవరకు దేవుని కృప, సమాధానము మీకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.